నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హాయ్ అందరికీ. మీరెప్పుడైనా ఆలోచించారా, ఈరోజు మీరు స్కూల్కి బస్సులో వచ్చినా, ఇంట్లో లైట్ వేసినా దాని వెనుక బొగ్గు లేదా పెట్రోలియం ఉండి ఉండొచ్చు. అవును, ఈరోజు మనం క్లాస్ 8 ఫిజిక్స్లోని ఈ 2 పవర్ఫుల్ రిసోర్సెస్ కదేంటో చూద్దాం. అసలివి ఎక్కడ్నుంచొస్తాయి, వీటిని లిక్విడ్ గోల్డ్ అని ఎందుకంటారో అన్ని విషయాలు తెలుసుకుందాం రండి. సరే, ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం. ముందుగా మన భూమి మనకిచ్చే సహజ సంపదలతో మొదలుపెడదాం. తరువాత లక్షల సంవత్సరాల కిందట బొగ్గు ఎలా తయారైందో తెలుసుకుందాం. ఆ తర్వాత సముద్రం లోపలికి వెళ్లి పెట్రోలియం రహస్యాల్ని ఛేదిద్దాం. క్రూడ్ ఆయిల్ నుండి వచ్చే అమేజింగ్ ప్రోడక్ట్స్ ఏంటో చూసి ఫైనల్గా ఫ్యూచర్ కోసం ఈ విలువైన ఇంధనాల్ని ఎలా సేవ్ చేయాలో మాట్లాడుకుందాం. చివర్లో మీకోసం కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. రైట్, ఇక మన ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన భూమి మనకు అందించే సహజ సంపదలు. ముందుగా న్యాచురల్ రీసోర్స్ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. అసలు ఏంటివి న్యాచురల్ రిసోర్సెస్? చాలా సింపుల్ అండి. ప్రకృతి నుంచి మనకు దొరికేవి, వాటిని మనం పెద్దగా మార్చుకుందనే వాడేసుకునేవన్నమాట. ఒకసారి ఆలోచించండి. మనం పీల్చే గాలి, తాగే నీళ్లు, మనం పంటలు పండించే నేల, ఇవన్నీ ఏంటి? ప్రకృతి మనకిచ్చిన గిఫ్ట్స్. అవే న్యాచురల్ రిసోర్సెస్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. ఈ న్యాచురల్ రిసోర్సెస్లో మళ్ళీ 2 మెయిన్ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇన్ఎగ్జాస్టబుల్, ఆ పేర్లోనే ఉంది కదా, అంటే అస్సలు తరగలివన్నమాట. ఇవి మనకు అన్లిమిటెడ్గా దొరుకుతాయి, మనం ఎంత వాడినా అయిపోవు. ఉదాహరణకి సూర్యరశ్మి, గాలి. ఇక రెండోది ఎగ్జాస్టబుల్, అంటే తరిగిపోయేవి. ఇవి లిమిటెడ్ స్టాక్ మాత్రమే, మనం జాగ్రత్తగా వాడకపోతే ఇవి మొత్తం అయిపోయే ప్రమాదం ఉంది. అడవులు, వన్యప్రాణులు, ఇంకా మనం ఈరోజు మాట్లాడుకోబోయే కోల్, పెట్రోలియం అన్నీ ఈ కేటగిరీ కిందకే వస్తాయి. మనము ఇప్పుడే ఎగ్జాస్టబుల్ రీసోర్సెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, అందులో ఒక స్పెషల్ కేటగిరీనే ఈ ఫాసిల్ ఫ్యూల్స్. వీటిని తెలుగులో శిలాజ ఇంధనాలు అంటారు. ఎందుకంటే లక్షల సంవత్సరాల క్రితం చనిపోయిన జీవుల అవశేషాల, అంటే ఫాసిల్స్ నుండి ఇవి తయారయ్యాయి. కోల్, పెట్రోలియం, ఇంకా న్యాచురల్ గ్యాస్, ఇవే మనకు తెలిసిన ముఖ్యమైన ఫాసిల్ ఫ్యూల్స్. సరే, ఇక మన ఫస్ట్ ఫాసిల్ ఫ్యూయల్ కథలోకి ఎంటర్ అవుదాం. అదే ద స్టోరీ ఆఫ్ కోల్. ఒకప్పుడు పచ్చగా కళకళలాడిన అడవి ఈరోజు మన రైళ్లని, ఫ్యాక్టరీలని నడిపించే ఒక పవర్ఫుల్ ఇంధనంగా ఎలా మారిందో చూద్దాం రండి. అసలు ఈ కోల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మండే గుణమున్న ఒక నల్లటి రాయి, ఒక సెడిమెంటరీ రాక్. ఊహించుకోండి, కొన్ని లక్షల సంవత్సరాల క్రితమున్న చెట్లన్నీ భూమి లోపల అలా పొరలు పొరలుగా నొక్కుకుపోయి చివరికి గట్టి నల్లటి రాయిలా మారిపోయింది. ఇందులో మెయిన్గా ఉండేది కార్బన్. మరి ఈ బొగ్గు ఎలా తయారవుతుంది? ఈ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీన్ని కార్బనైజేషన్ అంటారు. కథలా వినండి. సుమారు 300 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద చిత్తడి నేలల్లో దట్టమైన అడవులుండేవి. ఆ చెట్లు చనిపోయాక ఆ బురదలోనే కూరుకుపోయి పీట్ అనే ఒక లేయర్గా మారాయి. ఆ తర్వాత కొన్ని లక్షల సంవత్సరాలుగా భూమి లోపలి వేడి, పైన పడే ప్రెషర్ వల్ల ఈ పీట్ నెమ్మదిగా పొరలు పొరలుగా బొగ్గుగా మారింది. వావ్, ఎంత లాంగ్ ప్రాసెస్ కదా! అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. భూమిలోంచి తీసిన రాకోల్ని డైరెక్ట్గా వాడం. ఇండస్ట్రీస్లో గాలి లేకుండా ఈ బొగ్గును బాగా వేడిచేస్తారు. అప్పుడు దాంట్లోంచి మనకు చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ వస్తాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దామా? చూడండి, బొగ్గు ప్రాసెస్ చేశాక మనకు 3 మెయిన్ ప్రోడక్ట్స్ వస్తాయి. అవే కోక్, కోల్టార్, ఇంకా కోల్ గ్యాస్. కోక్ అంటే ఆల్మోస్ట్ ప్యూర్ కార్బన్ అన్నమాట. ఇది స్టీల్ తయారీలో చాలా ముఖ్యం. ఇక కోల్టార్, ఇదొక చిక్కటి నల్లటి లిక్విడ్. పెయిన్స్, డ్రగ్స్, ఇలా చాలా వాటిలో వాడతారు. ఫైనల్గా కోల్ గ్యాస్, ఇది మండే గుణమున్న గ్యాస్. దీన్ని చాలా ఇండస్ట్రీస్లో ఫ్యూయల్గా వాడతారు. చూసారా, ఒకే ఒక నల్లరాయి నుంచి ఎన్ని ఉపయోగాలో! సరే, భూమి నుంచి వచ్చిన ఒక ఇంధనం కథ చూశాం కదా, ఇప్పుడు మనం సముద్రంలోకి వెళ్దాం. అక్కడి నుంచి వచ్చిన మరో ఇంపార్టెంట్ ఫాసిల్ ఫ్యూయల్ పెట్రోలియం జర్నీ ఏంటో చూద్దాం. లక్షల ఏళ్ల నాటి సముద్ర జీవులు మన కార్లకి, బైకులకి ఫ్యూయల్గా ఎలా మారాయో తెలుసుకుందాం రండి. ఈ పెట్రోలియం కథ ఎక్కడ మొదలైందంటే లక్షల సంవత్సరాల క్రితం సముద్రాల్లో. అక్కడుండే జీవులు చనిపోయాక వాటి బాడీస్ అన్నీ సముద్రం అడుగుకి చేరాయి.
వాటిమీద ఇసుక మట్టి పొరలు పేరుకుపోయాయి. అచ్చం బొగ్గులాగే ఇక్కడ కూడా హై టెంపరేచర్ హై ప్రెషర్ పనిచేశాయి. కానీ గాలి లేకుండా ఈ డెడ్ ఆర్గానిజమ్స్ అన్నీ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్గా మారాయి. సో సింపుల్గా చెప్పాలంటే బొగ్గు ఏమో చెట్ల నుంచి వచ్చింది, పెట్రోలియం ఏమో సముద్రజీవి నుంచి వచ్చింది. భూమిలోంచి తీసిన ఈ పెట్రోలియంని క్రూడ్ ఆయిల్ అంటారు. ఇది ఒక చిక్కటి జిడ్డుగా ఉండే లిక్విడ్, ఒక మిక్స్చర్ లాంటిది అన్నమాట. దీని మనం డైరెక్ట్గా వాడలేం. సో ఈ క్రూడ్ ఆయిల్లోంచి మనకు కావలసిన యూస్ఫుల్ ప్రొడక్ట్స్ని వేరు చేయాలి. ఆ ప్రాసెస్ పేరే రిఫైనింగ్. ఇది పెట్రోలియం రిఫైనరీస్లో చేస్తారు. ఈ రిఫైనింగ్లో బేసిక్గా 3 స్టెప్స్ ఉంటాయి: సెపరేషన్, కన్వర్జన్, ఇంకా ట్రీట్మెంట్. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ క్రూడ్ ఆయిల్ని హీట్ చేసి దాని బాయిలింగ్ పాయింట్స్ని బట్టి వేర్వేరుగా సెపరేట్ చేస్తారు. తరువాత కొన్ని హెవీ పార్ట్స్ని క్రాకింగ్ అనే ప్రాసెస్ ద్వారా గ్యాసోలిన్ అంటే పెట్రోల్ లాంటి లైట్ ప్రొడక్ట్స్గా మారుస్తారు. ఫైనల్గా వీటన్నిటినీ ట్రీట్ చేసి మనకు కావలసిన ఫైనల్ ప్రొడక్ట్స్గా తయారు చేస్తారు. మరి ఈ పెట్రోలియంని అంత వాల్యుబుల్గా మార్చే ఆ అద్భుతమైన ప్రోడక్ట్స్ ఏంటి? ఈ లిక్విడ్ గోల్డ్కున్నన్ని ఉపయోగాలేంటో చూద్దాం పదండి. దీనికున్న కమర్షియల్ ఇంపార్టెన్స్ వల్లే పెట్రోలియంని ముద్దుగా లిక్విడ్ గోల్డ్ అంటారు. ఎందుకంటే ఇది మన బండ్లకు ఫ్యూయల్ మాత్రమే కాదు, దీని నుంచొచ్చే ప్రోడక్ట్స్ మన మోడర్న్ లైఫ్లో ఆల్మోస్ట్ ప్రతి చోటా ఉన్నాయి. ఈ టేబుల్ చూస్తే పెట్రోలియం ఎంత వర్సటైలో అర్థమవుతుంది. మనకు ఇంట్లో వంటకి ఎల్పీజీ, బళ్ళకి పెట్రోల్ డీజిల్ తెలుసు. కానీ మీకు తెలుసా, మెషీన్స్కి వాడే లూబ్రికేటింగ్ ఆయిల్, క్యాండిల్స్లో వాడే పారాఫిన్ వ్యాక్స్, రోడ్లు వేయడానికి వాడే బిట్యూమెన్, ఇవన్నీ కూడా అదే క్రూడ్ ఆయిల్ నుంచి వస్తాయి. నిజంగా అమేజింగ్ కదా? పెట్రోలియం దొరికే చోటే మనకు తరచుగా ఇంకో ఇంపార్టెంట్ ఫాసిల్ ఫ్యూయల్ దొరుకుతుంది. అదే న్యాచురల్ గ్యాస్. దీన్ని పైపుల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా ఈజీ. ఈ గ్యాస్ని హై ప్రెషర్లో స్టోర్ చేస్తే దాన్నే మనం కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే సిఎన్జి అని పిలుస్తాం. ఈ సిఎన్జి వాడటం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీన్ని క్లీన్ ఫ్యూయల్ అని కూడా అంటారు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్తో పోలిస్తే ఇది చాలా తక్కువ పొల్యూషన్ని క్రియేట్ చేస్తుంది. దీన్ని డైరెక్ట్గా పైపుల ద్వారా ఇళ్లకి, ఫ్యాక్టరీలకి సప్లై చేయొచ్చు. ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది పూర్తిగా మండిపోతుంది, బూర్ది లాంటిది ఏమీ మిగలదు. ఈ ఫ్యూయల్స్ మనకు ఎంత యూస్ఫుల్లో చూశాం కదా. కానీ ఇక్కడే ఒక చాలా ముఖ్యమైన పాయింట్ వస్తుంది. అదే ఫ్యూయల్ కన్జర్వేషన్. ఈ రిసోర్సెస్ అన్నీ ఎగ్జాస్టబుల్ అని మనకు తెలుసు, అంటే ఎప్పటికైనా అయిపోతాయి. మరి మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం వీటిని మనం ఎలా కాపాడుకోవాలి? ఇది మనమందరం సీరియస్గా ఆలోచించాల్సిన ప్రశ్న. ఒకవేళ ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నీ పూర్తిగా అయిపోతే ఏం జరుగుతుంది? ఒక్కసారి ఊహించుకోండి, అప్పుడు మన ప్రపంచం ఎలా ఉంటుంది? ప్రాబ్లం అవి అయిపోతాయి అని మాత్రమే కాదు, ఫాజిల్ ఫ్యూయల్స్ని మండించడం వల్ల మన పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. అంతేకాదు, ఇది గ్లోబల్ వార్మింగ్కి కూడా ఒక మెయిన్ రీజన్. ఎందుకంటే ఇది CO2 అంటే కార్బన్ డయాక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. ఇది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్, భూమి వేడిని పెంచుతుంది. ఇక ఈ పొల్యూషన్ వల్ల ఆస్తమా లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే మనమందరం కలిసి ఒక మార్పు తీసుకురాగలం. ఫర్ ఎగ్జాంపుల్, డ్రైవింగ్ చేసేటప్పుడు పెట్రోల్, డీజిల్ ఎలా సేవ్ చేయాలో PCRA లాంటి సంస్థలు కొన్ని సింపుల్ టిప్స్ ఇస్తున్నాయి. ఎప్పుడూ ఒకే స్పీడ్లో, మోడరేట్ స్పీడ్లో డ్రైవ్ చేయండి. ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఆగాల్సి వస్తే ఇంజిన్ ఆఫ్ చేయండి. టైర్ ప్రెజర్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. వెహికల్కి రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేయించండి. ఈ చిన్న చిన్న పనులు ఫ్యూయల్ ఎఫిషియన్సీని బాగా పెంచుతాయి. రైట్, చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకునే టైం వచ్చింది. కొన్ని సింపుల్ క్వశ్చన్స్తో మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. వీటిలో దేన్ని లిక్విడ్ గోల్డ్ అని పిలుస్తారు? మీ ఆప్షన్స్: A కెరోసిన్, B డీజిల్, C పెట్రోలియం, D పారాఫిన్ వ్యాక్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పెట్రోలియం. దీనికి ఉన్న కమర్షియల్ వాల్యూ వల్లే దీన్ని లిక్విడ్ గోల్డ్ అంటారని మనం ముందే చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్. వెహికల్స్కి వాడే ఫ్యూయల్స్లో అన్నింటికన్నా తక్కువ పొల్యూషన్ క్రియేట్ చేసేదేది? ఆప్షన్స్: A పెట్రోల్, B డీజిల్, C కెరోసిన్, D CNG. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ D CNG. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని
క్లీనర్ ఫ్యూయల్ అంటారు, ఎందుకంటే ఇది మిగతా వాటితో పోలిస్తే చాలా తక్కువ హానికరమైన గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, లాస్ట్ క్వశ్చన్. వీటిలో ఫాసిల్ ఫ్యూయల్ కానిది ఏది? మీ ఆప్షన్స్: ఏ కోల్, బి పెట్రోలియం, సి చార్కోల్, డి న్యాచురల్ గ్యాస్. జాగ్రత్తగా ఆలోచించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, చార్కోల్. ఎందుకంటే చార్కోల్ని మనం చెక్క నుంచి తయారు చేస్తాం, ఫాసిల్స్ నుంచి కాదు. కోల్ ఒక ఫాసిల్ ఫ్యూయల్, కానీ చార్కోల్ కాదు. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సరే, మనం ఈ చాప్టర్లో ఏం నేర్చుకున్నామో ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. న్యాచురల్ రిసోర్సెస్ 2 రకాలుంటాయని చూశాం. సూర్యరశ్మి లాంటి ఇన్ఎగ్జాస్టబుల్ అంటే తరగనివి, ఇంకా ఫాసిల్ ఫ్యూయల్స్ లాంటి ఎగ్జాస్టబుల్ అంటే తరిగిపోయేవి. లక్షల ఏళ్ల నాటి చెట్లు కోల్గా ఎలా మారాయో, దాని నుంచి మనకు కోక్, కోల్తార్ ఎలా వస్తాయో తెలుసుకున్నాం. ఆ తర్వాత సముద్ర జీవులు లిక్విడ్ గోల్డ్ అయిన పెట్రోలియంగా ఎలా మారాయో చూశాం. దీని నుంచే కదా మనకు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లాంటివన్నీ వస్తాయి. కానీ ఈ ఫ్యూయల్స్ వాడటం వల్ల పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని అర్థం చేసుకున్నాం. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా, తెలివిగా వాడుకోవడం మనందరి బాధ్యత. ఈ చాప్టర్ విన్నాక మీకు కోల్ అండ్ పెట్రోలియం గురించిన ఈ అద్భుతమైన ప్రపంచం మీద ఒక మంచి క్లారిటీ వచ్చిందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.